అరుణ టిప్స్‌కి స్వాగతం అండి. మంచి కబుర్లు చెప్పుకుందాం మీ దగ్గరికి వచ్చాను. చూడండి, నా పెళ్ళైన కొత్తలో అసలు వంటగదిలోకెళ్ళానంటే అసలు చూడంగానే వంటగది ఒక యుద్ధ రంగంలా ఉండేది. అసలు నాకు చేత కాదు, ఏమీ కాదు. అంటే ఇంట్లో మా పుట్టింట్లో మా అమ్మ, మా నాయనమ్మ, మా అక్కయ్యలు చేసేవాళ్ళు. ఈడకొచ్చాక చేద్దాం, మా అత్తగారికో ఉద్యోగం, ఆమె ఉద్యోగానికి వెళ్ళేది. అందుకని అసలు పాలు పొంగించిన రోజు లేదు. పొయ్యి మీద పెట్టడం, వచ్చి టీవీ చూడటం, పాలు పొంగిపోయేది. అన్నం పెట్టేదా, అన్నం మాడిపోయేది, కూరలు మాడిపోయి అన్నీ పాడు చేసేదాన్ని. అసలు అసలు అర్థం ఎట్లా వండాలో కూడా తెలియదు. అసలు నలుగురికి వండాల్సిన అన్నాన్ని 40 మందికి వండినట్టు వండి, అసలు మా అత్తగారు ఉద్యోగం నుంచి వచ్చేసరికి అది తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేసేదాన్ని. తర్వాత ఆమె అందుకుంటామని ముందే చేస్తాను. తర్వాత అన్నీ నేర్చుకొని, అసలు టిప్స్ అన్ని నేర్చుకొని అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అండి. ఎంత వండాలి, ఏం వండాలో కూడా తెలుసు. అట్లానే గిన్నెలు మాడిపోతూ అన్నం వండినప్పుడు గిన్నె మాడిపోయింది అనుకోండి, దాంట్లో ఇంత ఉప్పేసి బాగా మరగనిచ్చి నీళ్ళు పొయ్యి మీద పెట్టి తర్వాత పక్కన పెట్టారనుకోండి, తర్వాత నెమ్మదిగా పోతూ ఉంటుంది. అట్లానే గాజు సీసాలు, మంచినీళ్ళ బాటిల్స్ ఉంటాయి కదా, అయ్యో ఇప్పుడు ప్లాస్టిక్ కానీ వెనకాల గాజు సీసాలే కదా, అందులో బంగాళదుంప తొక్కు ఉంటుంది కదా, తొక్కు మీద కొంచెం ఉప్పేసి ఆ సీసాలో పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టారనుకోండి, తర్వాత కొంచెం ఇట్టిట్టని కడిగేస్తే ఆ లోపల ఉన్న మట్టి పోతుంది, దుర్వాసన పోతుంది, చక్కగా తలతల మెరుస్తూ ఉంటాయి.